జగన్ మీద కాకినాడ ప్రైవేట్ పోర్టుకి సంబంధించినటువంటి రావు పెట్టిన కేసు ఒక అత్యంత సంచలనాత్మకమైనటువంటి కేసు. ఓ రకంగా చెప్పాలంటే జగన్ని బిగించడానికి బాబు చేతికి దొరికినటువంటి ఒక అస్త్రం అని చెప్పాలి. ఏంటది అంటే కాకినాడ పోర్టు ఏదైతే ఒకప్పుడు ప్రభుత్వ పోర్టుని రావుకి కట్టబెట్టేశారు, అవినీతితో డబ్బులు చంద్రబాబుకి ప్యాకేజీ వెళ్ళి రాసిచ్చేశారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో ఆరోపణలు చేశారు. చాలా ఇష్యూ కూడా నడిచింది. మేము వచ్చాక దాని మీద చర్యలు తీసుకుంటాం. అయితే ఆ తర్వాత చర్యలు ప్రభుత్వ పరంగా దాని మీద ఎంక్వైరీకి ఆదేశించడం, ఆడిట్ రిపోర్టు ద్వారా చూస్తే 900 కోట్ల రూపాయలకు పైబడి ప్రజల సొమ్ము పన్ను కట్టకుండా ఎగ్గొట్టారు అన్నటువంటిది ఆడిట్ రిపోర్టుని బేస్ చేసుకుని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇది జరిగింది. ఆ తర్వాత అందులో చెల్లించారు అన్నటువంటిది అనుకుంటారు. కానీ అలా కాదు. 980 కోట్ల దాకా తప్పు జరిగింది, పన్నులు కట్టలేదు అనే పాయింట్ని అడ్డుపెట్టి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి జగన్ పేరు చెప్పి అక్కడ దందా చేశారు. నేరుగా అరబిందోకి ఆ భూముల్ని ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఆ షేర్లని 41% వాటా రాయించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం 10 రూపాయలకి ఒక్కొక్కటి చొప్పున రాయించుకున్నారు. అంటే మామూలుగా 220 రూపాయలు చొప్పున కొన్నారు అది షేరు. వాస్తవంగా అప్పటికి అది 500 600 ఉంటే కొన్ని 220 రూపాయలు చొప్పున లెక్కగట్టిచ్చారు. తద్వారా దాంట్లో బలవంతంగా నీ కుటుంబాన్ని అంతం చేస్తాం అని చెప్పి బెదిరిస్తేనే నేను సంతకం పెట్టాను అంటూ స్వయంగా అప్పటి చైర్మన్ అయినటువంటి రావు కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాతన జగన్ దగ్గరికి రావుని తీసుకువెళ్ళారని విక్రాంత్ రెడ్డి తీసుకెళ్తే జగన్కి తను బాధని చెప్పుకోబోతే జగన్ విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఆగ్రహంతో మాట్లాడారని, తద్వారా తాను గత్యంతరం లేక ఆనాడు భయపడి నేను ఇచ్చేశాను, సంతకం పెట్టేశాను, ఇప్పుడు అది ప్రభుత్వం మారింది కాబట్టి ధైర్యంతో కంప్లైంట్ చేస్తున్నానంటూ కాకినాడ పోర్టు మాజీ చైర్మన్ అయినటువంటి రావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు జగన్తో పాటుగా అంటే మెయిన్లీ విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, తర్వాత విజయసాయిరెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదన కేసు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం షేర్ వాల్యూ ఎంత కొన్నారు ఇదంతా కూడా డైరెక్ట్గా జగన్ మీదనే కంప్లైంట్ కాబట్టి అది కూడా బెదిరించి చేయించారు అన్నటువంటి దాని మీద సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో దీన్ని సిబిఐకి కానీ ఈడీకి కానీ ఇంతకుముందు ఏంటంటే జగన్ మీద పెట్టబడినటువంటి కేసులు వేటిట్లో కూడా సిబిఐ ఈడీకి సాక్ష్యాలు లేవు. అక్కడ కేవలం ఒక సంస్థలో పెట్టుబడి పెట్టారు, తన జగన్ సంస్థలో ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ప్రభుత్వం దగ్గర లాభాలు పొందారు అన్నటువంటి పాయింట్ మాత్రమే ఉంది. ఆ లాభాలు పొందినటువంటి సదరు కంపెనీల వాళ్ళని మీరు లంచంగా జగన్కి డబ్బులు పెట్టుబడిగా పెట్టారు కదా, ఆ కంప్లైంట్ ఇవ్వంటే మేము లంచంగా పెట్టలేదు, ప్రయోజనాలు పొందుతాం కాబట్టి మేము ప్రయోజనాలు ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే జగన్ తనకు పెట్టుబడి పెట్టమని అడిగాడు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా అతనికి మంచి ర్యాపో ఉంది, బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి పెట్టుబడి పెట్టాను తప్పించి మేము ఎవరి వ్యక్తులకి తలొగ్గలేదు, లేదా మేము లంచంగా అది ఇవ్వలేదని తేల్చి చెప్పారు. దాంతో ఆ కేసు ఏళ్ల తరబడి సాగుతున్న కారణం ఏంటంటే సిబిఐ ఎలా నిరూపించాలో అర్థం కాక ప్రాసిక్యూషన్ మల్లగొల్లాలు పడుతోంది, అందుకని అది ఆగిపోయింది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏకంగా ఇందులో ఎవిడెన్షియల్ ఏది ముందు ఆడిట్ రిపోర్ట్ ప్రభుత్వమే చేయించింది, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఇతర ఎంక్వైరీలన్నీ ప్రభుత్వమే చేయించింది. ఆ తర్వాతన ఈ షేరు బదిలీ అయింది. అంతవరకు అయితే కనుక సహజం. కానీ బదిలీ అయిన తర్వాత షేర్లు బదిలీ అయిపోయాక అరబిందోకి అంతకుముందు 910 కోట్ల రూపాయల పెనాల్టీ అని చెప్పినటువంటిది కాస్త చివరికి 9 కోట్లకి తగ్గించారు. అంటే బెదిరించడానికే అలాంటి ఆడిట్ రిపోర్ట్ పెట్టారంటూ ఆడిట్ సంస్థతో సహా వీళ్ళందరి మీద కేసు పెట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇది సిఐడి ఎంక్వైరీ అంటే త్రూ చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోవాలంటే సిఐడి వాళ్ళ ద్వారా జగన్ని అరెస్ట్ చేయించవచ్చు. లేదు అనుకుంటే కనుక జగన్ని శాశ్వతంగా దెబ్బకొట్టాలంటే ఈ కేసుని సిబిఐకో ఈడీకో అప్పచెప్పడం అన్నటువంటిది ముఖ్యమైనది. ఏం జరుగుతుందో చూడాలి.